అందరికీ నమస్కారం. మీకు తెలుసు ఇప్పుడు మన ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీటిల్లో జరుగుతున్న విశేషాలు. ఎందుకంటే ఒక ఛాంబర్ అనేది ఇండస్ట్రీకే ఒక దేవాలయం లాంటిది. మన బాధలు కానీ, మన కోరికలు కానీ, మన ఏది ఉన్నా సరే మనం త్రూ ఛాంబర్ ద్వారానే గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాం. గవర్నమెంట్ 2 స్టేట్స్ అలానే ఎఫ్ఎఫ్ఐ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనం ఏం చెప్పాలన్నా త్రూ ఛాంబర్గానే చెప్పాలి. ఇటువంటి ఛాంబరు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మహోన్నతులు అందరూ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశారు. చాలా పేరున్నాళ్ళు ఒక పేరు కోసం, ఒక మంచి కోసం, ఇండస్ట్రీలో అందరూ బాగుండాలనే కోసం చేస్తున్న మన ప్రీవియస్ వాళ్ళందరూ చూసాం. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మేము కూడా మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఛాంబర్ అనేది తప్పు చేయకూడదు. ఎప్పుడు కూడా ఛాంబర్ అనేది ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ పెడతాం. అందులో 4 సెక్టార్స్ ఉంటాయి. 4 సెక్టార్లు కూడా ఒక్కొక్కరికి 8 సంవత్సరాలు పడుతుందని చెప్పి ఎవ్రీ ఇయర్ మార్చుకునే పద్ధతిలో పెట్టుకొని చేస్తున్నాం. అటువంటిది ఛాంబర్లో ఈ మంత్తో అయిపోయింది. ఛాంబర్ లైఫ్ మళ్ళీ ఎలక్ట్ చేయాలి. అందరు ఎలక్ట్ చేసుకుంటేనే మళ్ళీ కొత్త బాడీ రావాలి. అటువంటి దాన్ని ఏదో మనకి ఈ గవర్నమెంటు ఆ గవర్నమెంట్తో మాకు సత్సంబంధాలు ఉన్నాయి, సో మనకు పనులు అవుతాయి అనే ఒక పాయింట్ని లాస్ట్ ఈసీ మీటింగ్లో సడన్గా ఒక ఎగ్జిబిటర్ ఎవరో అంటే ఒక మామూలు ఎగ్జిబిటర్ ఆయన రాశారని చెప్పి, అంబికా ప్రసాద్ గారు రాశారని ఒక మెసేజ్ మీడియాని బేస్ ఒక ఇది వచ్చిందని, నోట్ వచ్చిందని మా దాంట్లో కూడా లేదు. మేము డిక్లేర్ చేయాలి, అబౌట్ టు డిక్లేర్ చేసేటప్పుడు ఆ టాపిక్ని తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ వీళ్ళు ఉంటే బాగుంటుంది ఈ గవర్నమెంట్లో అంటే నేను అబ్జెక్ట్ చేశాను. నేనే కాదు, చాలామంది అబ్జెక్ట్ చేశారు. కళ్యాణ్ గారు, విజయేందర్ రెడ్డి గారు, ఆల్ సెక్టర్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు ఈ యొక్క గవర్నమెంట్తో క్లోజ్గా ఉంటారో వాళ్ళని ముందు పెట్టి తీసుకొని పని చేయించుకోవడం మనకు అలవాటు ఎప్పటి నుంచో కూడా. వాళ్ళు ముందర ఫోకస్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు. అంతేగాని ఆ సీట్లో ఉన్న వ్యక్తి వీళ్ళు ఉంటేనే ఆ గవర్నమెంట్లు చేస్తాయి అనేది మాత్రం అది పిచ్చితనం. గవర్నమెంట్ రన్ అయ్యేది సిస్టమ్స్, రూల్స్ ప్రకారం రన్ అవుతుంది. అటువంటి దాంట్లో అక్కర్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ని తీసుకొని డిక్లేర్ చేయాల్సిన డేట్ని అబ్జెక్ట్ చేస్తే కూడా వినకుండా పోస్ట్పోన్ చేసుకున్నారు. అది కూడా రిటర్న్గా ఇవ్వాల. తర్వాత రీసెంట్గా నేను మొన్న 4వ తారీఖు అడిగితే ఇచ్చారు. అంటే ఒక బాడీ, ట్రేడ్ బాడీ, ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు, అందరూ సమానం. నేను ఇవాళ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. నేను 2 సార్లు సెక్రటరీగా చేశాను. ఎవరు వచ్చినా కూడా పద్ధతిగా సిస్టంలో చేసుకొని వెళ్ళిపోయాం. ఒక 2 సార్లు కరోనా టైం ఒకసారి బైఫర్కేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఎలక్షన్స్ ఆ టైంలో పెడితే అంటే డిస్టర్బెన్స్ 2 స్టేట్లు ఎలా వస్తాయనే ఉద్దేశంతోనే 2 సార్లు జరిగింది. అది దాన్ని కాదనుకొని ఇవాళ ఎలాంటి కారణం లేకుండా మేమే కంటిన్యూ అవ్వాలి. నేను కూడా అందులో ఉంది. కంటిన్యూ అయితే నాకు కూడా 1 ఇయర్ వస్తుంది. అది కాదు కదా. మనం ఇక్కడ ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా, నలుగురికి ఆదర్శంగా ఉండే మనము ఇది దొంగదారిగా వద్దు, ఇంకో ఎలక్షన్ 1 ఇయర్ లాగుదాం అనేది చాలా బాధ. మేము చాలామంది దీంట్లో వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు, చాలామంది కూడా రిజైన్ చేశారు. 5గురు పాస్ట్ ప్రెసిడెంట్స్ ఇది తప్పుడు సాంప్రదాయం, ఇది చేయొద్దు అని వాళ్ళు చెప్పారు. అంటే అంతకుముందు జరిగింది కదా. అంటే ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేస్తామా? చేయకూడదు కదా. ఆ యాంగిల్లోనే ప్రతి ఒక్కరు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చెప్తే కూడా వాళ్ళు ఏమి వినలా. తర్వాత లాస్ట్ ఎలక్షన్ జనరల్ బాడీ పిలవాలి ఇవాళ ఈ మంత్లో జనరల్ బాడీని ఎంతవరకు పిలవాల. ఇక్కడ హైదరాబాద్లో జరగాలి. ఫైనల్గా ఇప్పుడు వరకు ఛాంబర్ పెట్టినప్పుడు లాస్ట్ మీటింగ్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర జరగాలి. సడన్గా తెలియకుండా 22వ తారీఖు 20వ తారీఖు తిరుపతి అన్నారు. తిరుపతి ఒకసారి వెళ్తాం, మన వైజాగ్ ఒకసారి వెళ్తాం, విజయవాడ ఒకసారి వెళ్తాం. పాత రోజుల్లో గుంతకల్లు పెట్టినప్పుడు గుంతకల్లుకు ఒకసారి వెళ్ళాం. మిగతాదంతా ఎప్పుడు ఇక్కడ జరుగుద్ది. ఏదైనా సమస్య ఉంటే విజయవాడకి వెళ్తాం. మొన్న ఫిబ్రవరిలో వెళ్ళి తిరుపతి అయిపోయింది. తిరుపతి అయిపోయినా కూడా మళ్ళీ ఎక్కడంటే ఇక్కడ వస్తే గొడవ చేస్తారు, వీళ్ళు వచ్చి రేపు ఈ చేస్తారు. ఇప్పుడు వచ్చి మొన్న నాకు తెలియదు, నేను గొడవలకు రాకూడదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చాలా దారుణంగా ఉంది. దారుణంగా ఇన్ ద సెన్స్ ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే మీరే టీవీలో ఇది సినిమా వాడు, సినిమా ప్రొడ్యూసర్, సినిమా ఇది అని అన్నీ వేస్తారు. అలాంటిది గుట్టు చప్పుడు కాకుండా ఒక గౌరవంగా వెళ్దామని ఇవాళ వరకు నేను ప్రెస్ మీట్కి కూడా రాలా. తప్పు మనం మార్చుకుందాం అని చెప్తున్నాను. లెటర్లు రాశాను. నేను ఫైట్ చేస్తానని కూడా పబ్లిక్గానే చెప్పాను. నేను మినిస్టర్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిసి సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. అలానే తర్వాత రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్కి వెళ్ళాను. అక్కడ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆయనకి ఇచ్చాను. కమిషనర్ కలిసి లెటర్ ఇచ్చాను. ఇది తప్పుడు సాంప్రదాయం, ఇక్కడ తప్పుడు జరిగితే కనుక ప్రాబ్లం అవుతుంది.
ఎఫ్డీసీ చైర్మన్కి ఇచ్చాను, ఎఫ్డీసీ ఎండీని కలిసి ఇచ్చాను, ఇంకా సీఎం గారికి వెళ్ళలేదు తప్పితే కన్సర్న్ వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇక్కడ రేపొద్దున మేమే సక్రమంగా లేకపోతే మేము ఇచ్చేదానికి మీరు ఎలా హానర్ చేస్తారు? ఒక గవర్నమెంట్ బాడీ, ఇది ఎపెక్స్ బాడీ, ఇది ఏది నా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఏదైనా కావచ్చు, నా సొంత పనికి అయితే నేను వెళ్తా, వేరే విషయం. ఒక ప్రైవేట్ బాడీలో మనం రూల్స్ పాటించకపోతే గవర్నమెంట్ నుంచి మనం రేపొద్దున మేము ఎగ్జిబిటర్స్ ఒకటి అడుగుతారు, డిస్ట్రిబ్యూటర్లు ఒకటి అడుగుతారు, మనం వేరే వాళ్ళు అడుగుతారు, అవన్నీ సక్రమంగా వెళ్తే ఎలా తెలుస్తుంది మాకు కూడా తెలియదు కదా. దీన్ని మనం ముందల ఎవరు ఇప్పుడు గెలవాలంటే గెలవచ్చు, ఓట్లేసి గెలిపిస్తారు, ఎవరు కావాలంటే వాళ్ళని పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అటువంటి దీన్ని వెళ్తే బాగుంటుంది. మనం అనవసరంగా వెళ్ళొద్దు, ప్రెస్ కూడా వెళ్ళొద్దు అని. ఎందుకంటే ప్రెస్కి వెళ్తే 10 మంది మాట్లాడతారు, 10 రకాలుగా అవుద్ది, మనం ఇంకా పలసన పడిపోతామని బతిమలాడి 3-4 సార్లు కలిసి మాట్లాడినా వాళ్ళు మేము డిసైడ్ అయ్యామండి అని అంటున్నారు. సరే డిసైడ్ అవుద్దా? నేను చెప్పాను అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాను, ఫస్ట్ ముందల అప్రోచ్ అవుతాను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, చూద్దామని చెప్పాను. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. పెద్దవాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న, మీరు పర్సనల్గా డైరెక్ట్గా వస్తే నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయను, త్రూ ఛాంబర్ ద్వారా రండి, ఎందుకంటే ఛాంబర్ బాడీ ఉంది, ఆ బాడీ తీసుకుంటుంది, దాని ప్రకారమే వెళ్ళాలి అని అన్నారు. అన్నప్పుడు మనమే ఇక్కడ సక్రమంగా లేకపోతే ఇంకేం వాల్యూ ఉంటుంది? ఏం మొహం పెట్టుకొని అడగలం? ఎవరైనా మీరే అడగవచ్చు. రేపొద్దున మీరు రూల్స్ ఇవన్నీ చెప్తారు, మీరే ఇక్కడ ఎలక్షన్ పెట్టుకోలేక, మీరు చేయటం ఏంటని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? తలకాయలు ఉంచుకోవాలి. ఇక్కడ పెద్దలు ఒక గౌరవం ఉంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న గౌరవాన్ని మనం ఇలా పెట్టి చేయటం అనేది చాలా బాధాకరం. నేను ఫస్ట్ నాకు తెలియదు ఇవాళ మీటింగ్, రేపు అనుకున్నాం, ఇంకా చాలామంది రావాలి, రేపు అనుకుంటే సడన్గా వాళ్ళు పెట్టారు. ఎందుకంటే రేపు 30వ తారీఖు దాకా టైం ఉంది కాబట్టి మేము మాట్లాడదలుచుకోలేదు. 30, ఎందుకంటే 1 మంత్ ముందలే మనం డిక్లేర్ చేసి ఎలక్షన్ చేసి జనరల్ బాడీ చేయాలి, అది ఇక చేయలేం. ఈ 30వ తారీఖు తర్వాత దీనికి శాంటిటీ లేదు, దీనికి అసలు అధికారం లేదు, దీనికి ఏం వాల్యూ లేదు. యాజ్ పర్ బైలాని అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఏదో లాగి 2 ఏళ్ళు లాగుదామని చూస్తూ ఉంటారు. కోర్టుకు వెళ్ళాం, మనం పోరాటమే చేస్తాం. ఇక్కడే ఈ ఛాంబర్ ఇక్కడే కూర్చొని చేయాలి కదా, రోజు వచ్చి ఏడే కూర్చుంటాం, ఏడే కూర్చొని అడుగుతాం. అప్పుడు ఎక్కడ 2 రోజులు తప్పించుకొని వెళ్తారు? ఎవరు తప్పించుకొని వెళ్ళలేరు. నేను ధైర్యంగా కూర్చోగలిగానంటే, సమాధానం చెప్పగలిగితే, నేను ధర్మంగా ఉంటేనే కూర్చోగలను. నేను తప్పుడు పనులు చేస్తే నేను కూర్చోలేను, పారిపోవాల్సిందే ఎవరైనా సరే. ఆ ఉద్దేశంతో ఇవాళ నేను లెటర్ కూడా రాశాను, మీరు సడన్గా మార్చడం కరెక్ట్ కాదు అంటే, మీరు ఎక్కువ మంది రాకూడదు అని అనుకుంటున్నారా ఆడ రావడానికి? సడన్గా చెప్తే ఎలా? దానికి కాస్ట్ అవుతుంది. ఎవరికి పెడతారు ఆ కాస్ట్? ఎవరి జేబులో? అందరికి రూములు అవన్నీ, ఇక్కడైతే మన రూమ్స్ అన్నీ ఉంటాయి, అందరూ ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవి, అవి ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇవాళ మళ్ళీ దర్శనాలు కూడా మొన్న ఇచ్చారు కదా, ఫిబ్రవరిలో దర్శనాలు ఇచ్చారు కదా అందరికీ, వచ్చిన వాళ్ళకి. అంటే రమ్మనా ఏంటిది? అంటే రాజకీయ నాయకులు వాళ్ళ దీనికోసం ప్రభుత్వాలు రకరకాల తాయిలాలు ఇస్తాయి ఓట్ల కోసం. మనం అది చేస్తున్నామా? కాదు కదా. ఇది ఒక ట్రేడ్ బాడీ. ఇక్కడ ఏంటి? ఇండస్ట్రీ బాగుపడాలి. చూస్తున్నాం ఎంత పరిశ్రమ ఎంత దారుణంగా వెళ్ళిపోతుందో. దాన్ని ఎలా బాగు చేసుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. కానీ నేను ఈ పొజిషన్లో కూర్చోవాలా, ఎలక్షన్ లేకుండా ఒకరు ఉన్నారు, 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఒకరే సెక్రటరీగా ఉన్నారు. మరి ఎక్కడన్నా ఉన్నారా? నేను 2 సంవత్సరాలు చేశాను. అప్పుడు ఒక ఆయన అడిగారు, ఏమయ్యా మీరే ఎప్పుడు గబ్బిలాలా గేలాడతారని. ఎవరు రావట్లేదన్న, మానేసి ఆ రోజు నుంచి 5 ఏళ్ళు మానేసి వెళ్ళిపోయాను. ఇక్కడ వేరే ఒక దీనికోసం ఇక్కడ వచ్చా, ఈ బిల్డింగ్ని కాపాడుకునే దానికోసం వచ్చా, లేకపోతే నేను ఇక్కడ కూడా రాను. అది ఆలోచించాలి. మీరు కూడా మేము చెప్పినవి కాదు, మీరు క్వశ్చన్స్ వేయండి. మీరు చేస్తుంది కరెక్టా, మీరు చేస్తుంది అబద్ధాన్ని మీరు మనం క్వశ్చన్ వేయండి. అడిగితేనే అప్పుడు సమాధానం వస్తుంది. మీరు అడగలేదనుకో మేము సమాధానం చెప్పలేము కదా. మేము చెప్పినవి మీరు చెప్పుకొని టెలికాస్ట్ చేస్తే కాదు కదా. ఏది రైటా రాదని మీకు రైట్. ఎందుకంటే ఇవాళ ఉన్నది మీడియాకి ఎందుకు వచ్చాం? లాస్ట్ నేను వచ్చామని కూడా కాదు, వచ్చినప్పుడు దాన్ని వీక్ చేయకూడదు. మీడియా పెట్టారు, ఏమొచ్చింది, ఏం పబ్లిసిటీ వచ్చిందా, 4 రోజులు అయిపోతుంది, ఈ టైపు కాదు కదా. ఇక్కడ వచ్చింది దానికోసం కదా మనం. మీరు ఇవాళ ఏదైనా సరే, నేను ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఇవాళ కూడా మళ్ళీ సాయంకాలం ఉంది, ఎండీల చుట్టూ తిరిగాను. ఇంకా నాకు రక్షణ ఏంది? పబ్లిక్ అందరూ తెలియాలి. ఇది పబ్లిక్ సంబంధం లేదు. తెలిస్తే న్యూస్లో వస్తే ఆ మినిస్టర్లు స్పందించవచ్చు, ఆ అధికారులు స్పందించవచ్చు, లేకపోతే ఇంకోటి స్పందించవచ్చు. జనం కూడా మన ఏమనుకుంటున్నారు అనేది ఇది కూడా వెళ్ళొచ్చు. దయచేసి ఇక్కడ ఎవరి కాదు, నాకు అసలు ఉండాలని చాలామంది ఇందులో ఆ 5 ఎక్స్ ప్రెసిడెంట్స్ తప్పు అని రాశారు. తర్వాత ఆల్రెడీ ఉన్న ఈ ఏదైతే గిల్లో ఉన్న 6 మెయిన్ కిరణ్ పేర్లు చెప్పకూడదు, పెద్ద వాళ్ళందరూ మేము కంటిన్యూ చేయట్లేదు, 30వ తారీఖు తర్వాత మేము కంటిన్యూ చేయట్లేదు, మేము మానేస్తాం అంటే 10 మంది వెళ్ళిపోతారు. అంటే 10 మంది వెళ్ళిపోతే మిగతా 15 మందో 20 మందితో రన్ చేసుకుంటారా? దాన్ని తెలియాలి కదా, బాధ తెలియాలి కదా. ఇప్పుడు ఏంటి, మనం ధైర్యంగా పెట్టి మీరే గెలవండి, నిలబడి కూడా నిలబడం.
అవసరం ఏముంది? మీరు రన్ చేస్తే అవసరం లేదు కదా. ఇక్కడ ఎవరున్నా కూడా ఇది ఒక సినిమా సంబంధించి చేయాలి. దీన్ని వేరే దానికి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ ఉంటే ఇది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇది మనం శాశ్వతం కాదు, శాశ్వతం కాదు. ఇక్కడ ఇదేంది మనం ఓన్లీ వచ్చామా, 1 సంవత్సరం ఉన్నామా, 2 ఏళ్ళు ఉన్నామా, మనం మార్పు చేసేసి వెళ్ళిపోవాలి. అది వదిలేసి పట్టుకొని ఇక్కడే అక్కడ పైన ఎలక్షన్ లేవు, దానికి కూడా లెటర్ పెట్టా, ఇప్పుడు పెడతారంట, అది కూడా లేదు. ఇంకా ఏంటి అప్పుడు? ఎందుకు అసలు ఎలక్షన్ రన్ చేసేసుకోండి. అప్పుడు ఇనానిమస్గా అనుకోని నేను అన్నాను, ఇంకో మాట అన్నాను, మా మెజారిటీ ఉందన్న. అసలు నీకు రైటే లేదు. ఓడిపోయి ఈ నెలతో పోయే వాళ్ళకి మెజారిటీ ఏంటి? అలా అనుకుంటే చంద్రబాబు గారు 151 సీట్లు ఉండే, నేను పర్మనెంట్గా నేనే ఉంటానని తీర్మానం చేసేసుకొని ప్రభుత్వం రన్ చేయొచ్చు. అలానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా రన్ చేసేయచ్చు, ప్రధాని మోడీ గారు కూడా రన్ చేయొచ్చు. అదే ఎక్కడున్నాం మనం? ఒక మీడియా నలుగురికి ఆదర్శం. మనం మీడియాలో మాట్లాడి మన ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఫాలో అవుతారు. మరి మనం ఎలా ఉండాలి? పారదర్శకంగా ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి, మనం న్యాయంగా ఉండాలి, మన నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అది వదిలేసి నేనేదో ఏది నా మీడియా నేనేమైనా చేయగలను, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనుకుంటే పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మనం నేను చేశాను, నేను ఇదంటే నేనే పడతా బాధ, ఆ సఫరింగ్. నేను మీ అందరినీ వేడుకుంటున్నా. ఇది కొంచెం అంటే నేను అనేది తప్పు కాదు. ఏంటి అడుగుతుంది? ఎలక్షన్ పెట్టండి, గెలవండి, వచ్చి కూర్చోండి, రైట్ రాయల్గా దండలు వేసుకోండి. మన దొంగచాటుగా వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎవరు జనం నచ్చితే వేస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే లేదు. ఉండి మీరు తీసుకెళ్ళండి. మనమే తప్పున్నప్పుడు రేపు క్వశ్చన్ చేస్తుంది కదా గవర్నమెంట్. మీరు ఇండైరెక్ట్గా ఉండి మీరు మమ్మల్ని ఎలా మీ ఇచ్చే మేము ఎలా కరెక్ట్ అని నమ్ముతాం? దానికి ఏం ఆన్సర్ చెప్తాం? మోరల్గా ఎక్కడున్నాం? మోరల్గా పోయాం. నా బాధ అంతా మోరల్ పోయింది. ఒక ఇటువంటి ఛాంబరు, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చేసిన వ్యక్తులు, వాళ్ళు చేసిన అప్పుడు రంజిత్ కుమార్ గారు ఉండేవాడు, ఆయన ఈ జూబ్లీ సొసైటీకి ఆయన అప్పుడు ఫస్ట్ సెక్రటరీ. ఆయన సెక్రటరీ అందరూ ఇల్లు స్థలాలు తీసుకున్నారు. రంజిత్ కుమార్ గారు అన్నారు, నాకు వద్దు, నేను సెక్రటరీగా ఉండి నేను స్థలం తీసుకోకూడదని. తీసుకోని ఏకైక వ్యక్తి రంజిత్ కుమార్ గారు. అటువంటి వాళ్ళు ఆదర్శం మనకి ఉన్నారు. ఛాంబర్ బిల్డింగ్ ఎవరు రానప్పుడు రామానాయుడు గారు ఇక్కడ ఇది కట్టాలంటే అందరు ధైర్యం ఇచ్చారు. అలానే చిరంజీవి గారు, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవ్వండి, ఇండస్ట్రీ పెద్దలంతా ఇన్వాల్వ్ అవ్వండి. మాకెందుకులే, నా సినిమా వచ్చినప్పుడు నేను నా పని అవుతుంది కదా. అలా కాదు. సినిమా ఇండస్ట్రీకి మీరు పిల్లలు, మేమెవరు సినిమాలు తీయని వాళ్ళం. నేను సినిమా తీయట్లా, నేను మాట్లాడకూడదు. సినిమా తీసేవాళ్ళు నాకెందుకని పక్కన ఉంటే ఇంకా ఇండస్ట్రీ ఏం బాగుంటుంది ఎవరిని అనుకోవటానికి? దయచేసి ఈ రూపంలో మేము అందరిని పెద్దలందరినీ కూడా ఈ ఛానల్లో చూస్తే కనుక మీరు ఇన్వాల్వ్ అవ్వండి, దీన్ని ఎలా సరి చేయాలో చేయండి. అదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అశోక్ కుమార్, కేఎస్ రామారావు అన్న మాట్లాడారు. ప్రెస్ వాళ్ళందరికీ నా విన్నపం, నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే ఇది ప్లాన్డ్ ప్రోగ్రామ్. ఇది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ కమిటీ స్క్రీనింగ్, దీని గురించి కలకటాకు వచ్చున్నాం. అందువల్ల నేను మిస్ అయ్యాను ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావడానికి. ఇది చాలా అనైతికంగా జరుగుతుంది. ఛాంబర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే మేము చాలా జాగ్రత్తగా ఈ ఆర్గనైజేషన్ బాగుండాలనే దీనికి అసలు యాజ్ పర్ బైలా ఎలక్షన్ నడపకపోవటం ఒకటి తప్పు. ఇక్కడ ఉంటే జనాలందరూ వచ్చి అడుగుతారని 30వ తారీఖు ఈసీ మీటింగ్ తీసుకుపోయి తిరుపతిలో పెట్టడం ఇంకా డబుల్ తప్పు. మా సెక్రటరీ గారు మొన్న ఎప్పుడో ప్రెస్ లో చెప్పారు, ఈసీలో అందరూ డిస్కషన్ చేశారు కదా, అందరూ చెడగొచ్చు కదా. ఈసీకి ఈసీ మెంబర్లే వస్తారు కానీ కామన్ మెంబర్లు రారు. ఆ నాలెడ్జ్ కూడా ఆయనకి లేనట్టుంది. దయచేసి డెఫినెట్ గా దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తాం డెఫినెట్ గా. అసలు వీటన్నిటికంటే ముందు అందరూ మెంబర్లని గ్యాదర్ చేసి 30వ తారీఖు దాటిన తర్వాత ఛాంబర్ దగ్గర కూర్చొని దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. లేకుండా ఇలాగా మీరు ఇచ్చిన అవకాశానికి ఇప్పుడు కళ్యాణ్ అన్న ఆస్కార్ దానికోసం కలకట్టాలో ఉన్నాడు, చెప్పినారు కాబట్టి అన్న ఇప్పుడు లైవ్ లో మాట్లాడినాడు. అన్న ఫోటో ఉంచాను సార్, ఇట్లా ఉంచితే అందరికి వస్తారు. అన్ని ఛానల్ సి కళ్యాణ్ గారు లైన్ లో ఉన్నారు, ఆయన వీడియో ఉంది, నేను వెనకాల ఆడియో ఇక్కడే ఉన్నాను. నేను ఉన్నాను నాయక. టీవీ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియాస్ నుంచి వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులకు నమస్కారాలు. అశోక్ గారు ఇప్పుడు ఉన్న వైస్ ప్రెసిడెంట్, కేఎస్ రామారావు గారు
ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా గొంతు మాట్లాడలేకపోయినా కానీ వచ్చి ఇది అన్యాయం అని చెప్పి ప్రార్థన చేసి ఉన్న ప్రెసిడెంట్కు ఇది ఎలక్షన్ చేయాలని చెప్పని అన్నారు. విజయేందర్ గారు తెలంగాణ దీనికి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నాడు. అక్కడ ఎలక్షన్లు కాకుండా ఎలక్షన్ ప్రతిసారి రెగ్యులర్గా ఎప్పుడు ఎలక్షన్ కావాలో ఎలక్షన్లో గెలుచుకుంటూ వచ్చాడు. ఈ ఛాంబర్లో ఇక్కడ సెక్రటరీ ట్రెజరర్గా కూడా చేసినాడు. నేనున్నప్పుడు ఆయన ట్రెజరర్ అప్పుడు, సో నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా టైంలో ఏదో అంటారు బసిరెడ్డికి ఉన్నప్పుడు చేసింది కదా, లేదు, అది అబ్సల్యూట్లీ తప్పు. అది మేము బైలాస్ అది మన మీటింగ్ మినిట్స్ కన్నా తీస్తే కన్నా ప్రతిసారి మేము అడుక్కుంటూనే వస్తుంటే దాన్ని కాదు అని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. నారాయణ గారికి కోవిడ్ అని ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 50 మంది రావచ్చు అంటే మేము ఉన్నది 48 మందే. 48 మంది ఉన్నప్పుడు వాళ్ళ ఓటేనికి వస్తే ఏమవుతుంది అని చెప్పారంటే దాన్ని కూడా చేసేసి వారు స్వర్గీయులైన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో ఇంటర్మ్ ప్రెసిడెంట్ అని చెప్పాను ఇంకోని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు నడిపించుకుంటున్నారండి. మళ్ళీ ఏమన్నంటేనేమో వాళ్ళ టైంలో జరిగింది కదా, వీళ్ళ టైంలో జరిగింది కదా. ఇది వాట్ అబౌటరీ అనేది చాలా తప్పు. వాట్ అబౌటరీ అసలు ఎప్పుడు ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు. అది అప్పుడు ఒకవేళ తప్పు జరిగిందే అనుకోండి, జరగకుండా కానీ జరిగిందే అనుకోండి, మళ్ళీ తప్పు చేయాలని నేను రాసిందా అండి? అంటే మేము అభివృద్ధి చెందకూడదా, బాగుపడకూడదా? సో ఉదాహరణ చాలాసార్లు తీసుకుంటున్నారంటే బసిరెడ్డి ఎప్పుడైందండి, లేదు నా అప్పుడు కాలేదు, నా అప్పుడు నేను రాకుండా చేయనికే ఆపారు ఎలక్షన్లప్పుడు. అది నాకు తెలుసు, బాగా అందరికీ తెలుసు. సో అది మినిట్స్లోనే ఉంది. నేను ప్రతిసారి అప్పీల్ కూడా చేసుకున్నాను నేను అప్పుడు ఈసీ మెంబర్గా ఉంటే కనుక. సో ఇప్పుడు ఏంటంటే ఇష్టం వచ్చినట్లు నడుపుకోవడం మంచిది కాదని నేను ప్రార్థన చేసిన. ఫస్ట్ లెటర్ నేను ఇచ్చిన ఇక్కడ యాజ్ ఎక్స్ ప్రెసిడెంట్, నాతో పాటు సెవరల్ ఎక్స్ ప్రెసిడెంట్స్ కూడా ఇచ్చారు. ఇది తప్పు అని చెప్పని మేమంతా వేడుకుంటున్నది ఏంటంటే మళ్ళీ మీరే గెలవండి. ఎలా గెలుస్తూ వస్తున్నారు మీరు, సీట్లలో సంవత్సరాలు కూర్చుంటున్నారు, ఎలాగో మళ్ళీ మీరే గెలవండి. కానీ ఒక సాంప్రదాయం అనేది ఏదైతే ఉందో మోరల్స్ అని చెప్పని అశోక్ గారు చెప్పినట్టు మోరల్స్ ఉండేటట్టు, మనకు ఒక వాల్యూ ఉండేటట్టు చేసుకుంటే బాగుంటుంది. ఈ అశోక్ గారు చెప్పినట్టు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు మినిస్టర్లు ఉంటే నాకు కూడా తెలుసు. రేవంత్ భాయ్ సాబ్ నాకు ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అయితే ఆయన ఇంటికి ఆయన జయపాల్ రెడ్డి గారి ద్వారా ఎన్నోసార్లు కలిసినాము ఒకటే కుటుంబంలో. అవన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నాం మేము. సో వీళ్ళు ఎవరన్నా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటే పక్క నుండి కూడా చేసుకోవచ్చు. మేము ఉన్నప్పుడు మా ఎంబడి చిరంజీవి గారు వచ్చేవారు, సురేష్ బాబు గారు వచ్చేవారు, ఇట్లా అందరూ ప్రభాస్ అందరూ వచ్చేవాళ్ళండి. సో వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. మనము ఐకమత్యంగా ఉండి ముందుకెళ్ళాలి. సో అంతే కోరుకుంటున్నాను. వీళ్ళకందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇక ముందు కూడా మళ్ళీ ఇది రేపు మీటింగ్లో ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. ఐఎమ్ నాట్ అన్ ఈసీ మెంబర్. నేను మళ్ళీ నిలబడలేదు. ఆ పొజిషన్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం నిలబడలేదు. సో ఇప్పుడు బహుశా ఉన్నది ఏంటంటే ఈ 30వ తారీఖు నాడు వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. ఈసీ మీటింగ్లు తిరుపతిలో పెట్టిండంట. అది తిరుపతిలో ఎందుకు పెట్టిండ్రో నాకే అర్థం కాదు. అంటే తక్కువ మంది రావాలి అని చెప్పని వీళ్ళందరూ వచ్చి లొల్లి పెట్టుకుంటారని చెప్పనే ఉద్దేశంతోనే అది లాస్ట్ మినిట్లో పోస్ట్పోన్ చేసి అక్కడికి మూవ్ చేశారంట. అది తప్పండి. అది ఎన్ని దినాలు తప్పించుకొని తిరుగుతారు? ఈ 30 తర్వాత ఎలాగూ మళ్ళీ ఇక్కడికే రావాలి, పని ఇక్కడి నుంచి చేయాలి, లేకుంటే తిరుపతి నుంచి చేయనికి రాదు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు రతన్ రామకృష్ణ గౌడ్. నేను చాలా సీనియర్ మెంబర్ని ఇందులో. నా నంబర్ కూడా 102. అంటే నేను దాదాపు 35 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. నేను కూడా ఈ తెలుగు ఫిలిం ఛాంబర్కు ప్రొడ్యూసర్ ప్రెసిడెంట్ చేసిన, సెక్రటరీ చేసిన, ఈసీ మెంబర్ చేసిన, వైస్ ప్రెసిడెంట్ చేసిన ఈ ఛాంబర్లో. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఎప్పుడైనా ఎవ్రీ 2 years ఎలక్షన్ జరుగుతాయి. ఆ ఎలక్షన్లో ఎవరు నెగ్గితే 2 years వాళ్ళు పనిచేస్తారు. కానీ ఈసారి కావాలని వాళ్ళ స్వార్థం కోసం, కొందరి స్వార్థం కోసం ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్నామని ఈసీలో తీర్మానం చేశారు. అందులో కూడా అందరూ ఒప్పుకోలేదు. ఈసీలో కూడా కొందరు అనుకొని దాన్ని చేస్తారు. అసలు ఈసీకి ముందు అసలు పవర్ లేదు. జనరల్ బాడీ ఒకవేళ నిజంగానే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందరి సలహాల సూచనల మేరకు ఎక్స్టెన్షన్ చేయాలి.
అలా కాకుండా కేవలం కొందరు ఈసీ మెంబర్లు మేము పొడిగించుకుంటున్నామని చెప్పడం 100% తప్పు. ఎందుకంటే దానికి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఒక చిత్రపురి కాలనీకి అటాచ్ పెట్టుకొని, చిత్రపురి కాలనీకి అసలు తెలుగు ఫిలిం ఛాంబర్కి సంబంధమే ఉండదు, సంబంధమే లేదు ఎప్పటి నుంచైనా. చిత్రపురి కాలనీ అనేది ఓన్లీ వర్కర్స్ కోసం, వర్కర్స్కు ఇవ్వాల్సిన ఇండ్ల కోసం ఉన్నది. దాన్ని ఇప్పుడు వీళ్ళకేదో కొందరు లింకు చేసుకొని ఇక్కడేదో వాళ్ళకి కొందరు ఇప్పుడు చిత్రపురి కాలనీ బాడీని డిజాల్వ్ చేసింది డీసీఓ. నా దగ్గర కాపీ ఉంది, మీకు కాపీ ఇస్తా. డిజాల్వ్ చేసింది అతన్ని. డిజాల్వ్ చేసిన తర్వాత కూడా అతను ఎలా కంటిన్యూ అవుతాడు, ఆయనకు డిజాల్వ్ చేసిన పేపర్ అనేది మీకు ఇస్తాను. గవర్నమెంట్ డీసీఓ గారు చేసినారు. ఆయనకు అసలు అర్హత లేదు, అనిల్ అనటానికి అర్హత లేదు. ఈరోజు చూసుకుందాం, అనిల్ ఒక ఆఫీస్ బాయ్గా ఎంటర్ అయ్యి ఈరోజు కొన్ని లక్షల రూపాయలు సంపాదించి అందరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ కోట్ల రూపాయలతోటి భూములు కొని ఎక్కడి నుంచి వచ్చినాయి అనిల్కు ఒకసారి నిజంగా కూడా ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయాలి. అసలు అనిల్ ఎక్కడి నుంచి వచ్చిండు, అతను ఎవ్వరు, ఎక్కడ స్థాపించడినా, ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, కొనడం, కోట్ల రూపాయలు సంపాదించి నాకు మెసేజ్ పెడతాడు, అన్నా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకేం అవసరం, నాకు పొద్దున మెసేజ్ పెడతాడు. అసలు ఎవరన్నా అడిగితే వాళ్ళతో ఫోన్లు మాట్లాడు చెప్పడం. అసలు చిత్రపురి కాలనీకి తెలుగు ఫిలిం ఛాంబర్కి సంబంధం లేదు. రెండవది 4.5 ఎకరాలలో ఇప్పుడు ప్లాట్ కడుతున్నామని అనౌన్స్ చేశారు. ఎట్లా కడతారు? అది చిత్రపురి కాలనీలో, చిత్రపురిలో ఉన్న అందరి కార్మికులకు ఇవ్వాలి, జర్నలిస్టులకు ఇవ్వాలి, వర్కర్స్కి ఇవ్వాలి. మీరు ఎలా అమ్ముతారంటే 7,000కి ఎసెప్టీ అమ్ముతారట. 7,000కి ఎలా అమ్ముతారు? ఎవరు కొంటారు? వర్కరు ఎలా అమ్ముతారు? అసలు 7,000 హై రేంజ్ బిల్డింగ్ ఎట్లా కడతారు? తప్పు కదా. నీకు ఇచ్చింది 40 రూపాయల గజం చొప్పున ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది, తక్కువ రేట్లో. ఎందుకంటే వర్కర్స్కు డబ్బులు ఎక్కువ కట్టలేరు కాబట్టి కన్స్ట్రక్షన్స్ ఖర్చు తీసుకొని ఇవ్వాలనే దాని మీద పెట్టారు. దాని మీద 7,000 రూపాయలకు అమ్ముతామని అందరికి బ్రోచర్లు పంచుతారు, తెలుగు ఫిలిం ఛాంబర్లు కూడా పంచుతారు. ఇదేం న్యాయం? తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ దానికోసం పోస్ట్పోన్ చేస్తారు. ఇదెక్కడ న్యాయం? కరెక్ట్ కాదు కదా. కొందరు ఒక్కరిద్దరు స్వార్థం కోసం మొత్తం తెలుగు ఫిలిం ఛాంబర్ని అంటగట్టడం ఏంటి? ఇందులో అందరు మెంబర్లే, చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు కానీ, సురేష్ బాబు కానీ, వెంకటేష్ కానీ, అందరూ ఇందులో మెంబర్లు. వీళ్ళందరికీ వస్తుంది. అక్కడ ఏమైనా ఫ్రాడ్ జరిగింది అనుకుంటే మొత్తం తెలుగు ఫిలిం ఛాంబర్కి వస్తుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ మీ ఒక్కరిద్దరిది కాదు, దీంట్లో దాదాపు 4-5 వేల మంది ఉన్నారు. ఇది కూడా చాలా మంది కష్టపడి నిర్మించిన ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్. ఈరోజు మీరు కొత్తగా వచ్చి మీకేం సంబంధం లేకుండొచ్చు, కానీ అందరి ఛాంబర్కి అంటగడుతున్నారు, అందరు ప్రొడ్యూసర్కి అంటగడుతున్నారు ఒకరిద్దరు కలిసి. ఇది 100% తప్పు. దీన్ని 100% మేము ఎదుర్కొంటాం. త్వరలోనే సీఎంను కూడా కలవబోతున్నాం, త్వరలో పార్లమెంట్ కూడా వెళ్ళబోతున్నాం. పార్లమెంట్ కూడా దీనిపై డిస్కస్ చేసేటట్టు, దాని పాయింట్ తెచ్చేటట్టు కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా సీను అయితే, చిత్రపురి సీను ఉన్నాడు, ఆయన మొదటి నుంచి కొట్లాడుతున్నాడు పాపం. ఆయన అవర్నిశలు పోరాటం ఎక్కడ ఎక్కడ వీళ్ళు ఓటెక్ చేస్తున్నారండి. ఈరోజు వాళ్ళ వరకు ఉండింది ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్కి తెచ్చినారు. అది 100% తప్పు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెలుగు ఫిలిం ఛాంబర్. ఇంతకుముందే రామారావు గారు మాట్లాడారు, ఆయన కూడా ప్రెసిడెంట్ చేశారు. మా బైస్రెడ్డి అన్న ప్రెసిడెంట్ చేశారు. మా అశోక్ కుమార్ కూడా చేసినాడు వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా, ఆయన సెక్రటరీ చేశారు. వీళ్ళు ఉన్నప్పుడు ఎవ్వరు ఉన్నప్పుడు ఏం జరగలేదు. వీళ్ళు కావాలని ఒకరిద్దరు చేయడం 100% తప్పు. దీన్ని రేపు 30 తారీఖు డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి మీరు డిజాల్వ్ చేయండి, లేకపోతే 100% ఉద్యమమే చేస్తాం. ఇంకా చాలా మంది వచ్చి నీకు ఇక్కడే ఛాంబర్ ముందట కూర్చుంటాం. 100% జరగనేం. తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్కి అసలు లింక్ పెట్టడానికి అవకాశమే లేదు, ఉండదు కూడా. ఎందుకంటే అది సపరేటు, ఇది సపరేట్. అది కార్మికులకు సంబంధించింది, ఇది ప్రొడ్యూసర్స్ అనేది ప్రొడ్యూసర్కి సంబంధించింది. దానికి అసలు లింక్ పెట్టద్దు. ఆ సస్పెండ్ అయిన బాడీని కంటిన్యూ చేస్తున్నారు, దాని మీద కూడా మేము ఫైట్ చేస్తాం. ఎట్లా కమిటీ బాడీ ఎట్లా పనిచేస్తుందో అది కూడా మేము చేస్తాం. తప్పకుండా మీరు కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దీన్ని డెఫినెట్గా సహకరించండి. కార్మికులకు సపోర్ట్గా ఉండండి, ప్రొడ్యూసర్లకు సపోర్ట్గా ఉండండి. ఇక్కడికి మీరు వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నెక్స్ట్ ఇయర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అవకాశం ఉంది. సరే, ఇక్కడ ఉన్న సభ్యులలో కూడా ఈ 44 మంది ఎన్నికల్లో గెలుస్తాము. 44 మంది కాక దాదాపు ఒక 100 మంది దాకా కూడా కాంటాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవకాశం కోల్పోతారు 1 ఇయర్. అశోక్ కుమార్ గారు చెప్పినట్టు అసెంబ్లీలో రేపు 157 మంది ఎమ్మెల్యేలు కూర్చొని నెక్స్ట్ 5 years కూడా మేమే రూల్ చేసుకుంటాం అంటే చెల్లుతుందా? చెల్లదు. యాజ్ పర్ బైలా
ఇది చట్టవిరుద్ధం. తర్వాత ఓటింగ్ పెట్టినప్పుడు కూడా ఏమైందంటే ఆ జస్ట్ 15 మినిట్స్లో థియేటర్ ఓనర్స్ 16 మంది అందరం ఉండి కొంత కన్ఫ్యూజన్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అంతా కూడా ఇప్పుడున్న బాడీ అనుకుంటా ఒక మన ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారిని తిరిగి ఉండమని కోరే విధంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఒక 15 మినిట్స్లో డిసిషన్ తీసుకోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ తర్వాత ఈ గడిచింది 10-15 రోజుల్లో అందరూ కూడా రీకరెక్ట్ అయ్యారు. ఈ సాంప్రదాయం చెడు సాంప్రదాయంగా మారి కంటిన్యూ ఇట్లే అయితే చాలా కష్టం. ఎందుకంటే బైలా ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి. ఇక్కడ ఉన్న కొత్త సభ్యులు కూడా పోటీ చేస్తారు. మళ్ళీ నేను కూడా ట్రెజరర్గా పోటీ చేయాలనుకుంటున్నా, లేదా వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయాలని నాకు కూడా ఉంది. ఇటువంటి అవకాశాలన్నీ కోల్పోతూ దయచేసి ఎన్నికలు జరపండి కోరుతున్నాం. ఇది చట్టవిరుద్ధము, బైలాకు విరుద్ధం కూడా. ఇటువంటిది ఇక ముందు ఎప్పుడు జరగకుండా కూడా ఒక బైలాలో మళ్ళీ స్ట్రిక్ట్ లైన్ కూడా రాసుకోవాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థియేటర్ ఓనర్ సమస్యలు అనేటివి ప్రతి ఇన్స్టిట్యూషన్లో వస్తాయి కాబట్టి ఇక్కడ అనుభవం ఉన్న వాళ్ళు అందరం ఉన్నాం కాబట్టి పెద్దలు చాలా మాట్లాడారు. ఎవరైతే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసిరో 30 లోపల వచ్చి కూడా మాట్లాడుకుందాం. దీనికి ముఖ్యమంత్రి అవసరం లేదు, మంత్రులు అవసరం, ఎవరు అవసరం లేదు. ఫిలిం ఛాంబర్లో 30 లోపల వచ్చి కూర్చొని మాట్లాడుకునే సమస్య పరిష్కారం అవుతుంది. లేని ఏడల ఫిలిం ఛాంబర్కు మేము తాళం వేస్తామని చెప్తున్నాను. నమస్తే. శంకర్ గౌడ్ చిన్న ప్రొడ్యూసర్ని. చెప్పేది ఏంటంటే సినిమా అందరిది మనదేనమ్మా, మన కుటుంబం ఒకటే, మనం ఒకటేనమ్మా అంటారు. ఒక కుటుంబంలో తల్లి తండ్రి 2-3 కొడుకులు ఉంటారు. 2 కొడుకులు ఉంటే ఒకరికి ఎక్కువ రాసి ఒకరికి తక్కువ రాసిస్తారు, రాసియారు కదా. అందరూ సమానమే కదా. నువ్వు మనదే కుటుంబం అంటావు, అంత మనమే అంటావు, మన సినిమాలో ఒకటే అంటావు, నువ్వు ఇంకో సంవత్సరం వెళ్తా అంటావు. ధర్మం ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది? నీ స్వార్థం కోసం ఎవరినో చిన్నోడు తొక్కడమేనా? నీ 4.5 ఎకరాలు ఎక్కడికెళ్ళి వచ్చింది? ప్రభాకర్ రెడ్డి గారు పాపం ఆయన ధర్మాన తెలంగాణ భూమి అది. ఎవరక్కడ తెలంగాణలో వాళ్ళకు ఉన్నా చూడండి. అక్కడ నేను డైరెక్టర్ని, సినిమా చేసి 16 ఏళ్ళు అయింది, నాకు లేదు. అక్కడ ఎవరెవరు అమ్ముకుంటారు? ఇప్పుడు పుణ్యాన్ని ఫ్రీ ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ని 7,000 కంటే వాళ్ళని కొంటాను, నేను కొంటాను, కొనలేదు కదా. ఎక్కడ ఈ ధర్మం, ఎక్కడ న్యాయం? న్యాయం అనేది ఎక్కడున్నా చెప్పండి. నువ్వు ఛాంబర్ది అందరిది, నీ స్వార్థం కోసం నేనే కూర్చుంటా, నేనే వెళ్తా, అది అన్యాయం. బైలా ప్రకారం ఏ రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం పెద్ద పెద్దలు అశోక్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడారు కదా, అదే ప్రకారం నడవని. నువ్వు గెలువు మళ్ళా. నమస్తే మిత్రులందరికీ. నేను ఎక్కువ మాట్లాడలేదు. మిత్రులారా, ఛాంబర్ అట్లాగే 24 క్రాఫ్ట్స్ సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా, మరి ఇది 24 క్రాఫ్ట్స్ సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఎలక్షన్ అనేది కేవలం ఏదో 1-2 ట్రేడ్ బాడీస్ కాదు, అందరికి సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళకి జరగాల్సినటువంటి మంచి చెడుల గురించి డిసైడ్ చేసేటువంటి బాడీ కాబట్టి దీనికి ఎలక్షన్ ద్వారానే వాళ్ళకి రైట్స్ వస్తాయి. అలాగే జరగాల్సినటువంటి అన్నీ కూడా కాలక్రమేణా షెడ్యూల్ ఉంటుంది. సో 2 ఇయర్స్ అయిపోయినాక మళ్ళీ మీరు ఎలక్షన్కి రండి, చక్కగా గెలవండి, మంచి పనులు చేయండి. రాబోయే కాలంలో మేమందరం కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తాం. మరి అవి ఏం చేయకుండా దానికి దీనికి లింకులు పెట్టి ఇంకా ఇది ప్రొలాంగ్ చేయడం మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్ ఇది. అందరు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎలక్షన్ జరిపి తీరాలి. ఎలక్షన్కి ఆల్టర్నేట్ అని ఎక్స్టెన్షన్ అనేది మేము అందరం ఒప్పుకోము, క్లియర్గా చెప్తున్నాము. ఒకవేళ ఎలాంటి పోస్ట్పోన్ జరిగిన, ఎక్స్టెన్షన్ జరిగిన దాన్ని ప్రొలాంగ్ చేసినా కానీ మన అన్న చెప్పినట్టు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అవసరమైతే 1000 మందిని తీసి ఏదైనా గొడవ చేయడానికి కూడా మేము రెడీగా ఉంటాం. మరి ముఖ్యంగా చిత్రపురి కాలనీకి సంబంధించిన ఇష్యూ రామకృష్ణ గౌడ్ అని చెప్పినట్టుగా 7,000, 10,000 ఇదంతా బయట పెద్ద పెద్ద తోపుకాలు చేసుకునే పని. అది సినీ కార్మికులకు కేవలం 3,000 రూపాయలకు మాత్రమే ఇవ్వాలి. 3,000 లోపే ఇవ్వాలి. 3,000 దాటితే మాత్రం అమ్ముకోము. వేరే వాళ్ళకి అలాట్ చేసే దయచేసి మిత్రులారా, బయట వాళ్ళు కొంటే కూడా బాగుండదు. మేము వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ఖాళీ చేపిస్తాము. ఒకవేళ మీ మీద అలాట్ అయితే కూడా మీరు అందులో కనీసం అడుగు కూడా పెట్టనియం. ఓన్లీ సినీ కార్మికులు, కేవలం ఈ ఫిలిం ఛాంబర్ సంబంధించిన వ్యక్తులు మాత్రమే అది కొనుక్కోవాలి. ఎవరు కూడా 3,000 దాటి ₹1 కూడా ఎక్స్ట్రా కట్టద్దు. కట్టిన వాళ్ళు కూడా రిటర్న్ తీసుకోండి. ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రి
దగ్గర కూడా వెళ్ళి ఈ విషయం చెప్తాము. ఆ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జాగా, ఆ జాగా మీద హక్కు సర్వాధికారాలు మొత్తం మా యొక్క కార్మికులకే ఉంటాయి. బయట వాళ్ళకి ఇచ్చి ఇలా నాటకాలు చేసి డబ్బులు సంపాదించుకుని ఆలోచన చేస్తే మాత్రం ఇక ముందు ఊరుకోము. మాకు కూడా అన్ని తెలుసు, మీ కథలన్నీ తెలుస్తున్నాయి. దయచేసి ఒకటి ఇది ఫైనల్ వార్నింగ్, అందరి తరఫున ఒకటే వార్నింగ్, ఎలక్షన్ అనేది జరిపి తీరాలి. జరపకపోతే మాత్రం బాగుండదు. అన్న తాళం వేస్తా అంటుండు, తాళం కాదు ఇంకా వేరే కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ఒకటి, ఛాంబర్లో ఎలక్షన్స్ కోసం మేమందరం కూడా ఎలక్షన్స్ పెట్టాలి అని అంటున్నాం. వాళ్ళు ఎలక్షన్స్ని ఏదో తీర్మానం చేశాము అని అంటున్నారు, మేము ఇంకా పోస్ట్పోన్ చేద్దామని అంటున్నారు. అది తప్పు. రాజ్యాంగంలో మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నిజంగా ప్రజల నుంచి ఎన్నుకోబడాలి. అలాగనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్లన్నీ కూడా ఇంకా నేనే ముఖ్యమంత్రి శాశ్వతంగా అని చెప్పేసి అలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారా? కళ్ళ ముందు ఆల్రెడీ ఓట్లు వేసుకుంటున్నారు, అందరు గెలుస్తున్నారు. మిమ్మల్ని కూడా మేము గెలిపించాం. దయచేసి ఎలక్షన్స్ పెట్టండి. ఎందుకనంటే ఇక్కడంతా కూడా సామాన్యమైనటువంటి ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు. ఎవరు కొత్త బాడీ వచ్చినా కూడా వారందరూ కూడా న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళు ఏదన్నా తేడా వచ్చేస్తే మాత్రం దానికి అంతా కూడా మీరే బాధ్యులు అవుతారు. దయచేసి మీకు అంతా కూడా ఒకటే గుర్తుంచుకోండి, అందరూ కూడా చేయాలి. అంటే ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్లు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం, మారుతూ ఉన్నాయి, ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మీకు గెలిపించాం. మళ్ళీ కూడా అవకాశం ఉంటే మీరే నిలబడండి. లేదు అనుకుంటే కొత్త బాడీ వచ్చి మంచి చేస్తుంది. దయచేసి ఏంటిదనంటే ఎలక్షన్స్ పెట్టండి. లేదు అనుకుంటే జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యులు అవుతారు. దయచేసి మీరంతా ఎలక్షన్స్ పెద్ద మనసుతో మీరు ఎలక్షన్స్ ని డిక్లేర్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ గురురాజ్. నమస్కారం, నా పేరు డిఎస్ రెడ్డి. నేను చిన్న ప్రొడ్యూసర్ను. ఈరోజు సొసైటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవరికి ఉండడానికి రైట్ ఏముండదు. లీగల్గా వాళ్ళపైన మళ్ళీ వాళ్ళు ట్రై చేసి చేంబర్లకు వస్తే అగెన్స్ట్ విషెస్ ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళపైన క్రిమినల్ కంప్లైంట్ బుక్ చేయాల్సిందే. డెఫినెట్గా వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా ఇల్లీగల్ అవుతుంది. ఏమైనా డిసిషన్ ఏమైనా అయిందంటే వాళ్ళకు పర్సనల్గా రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి అంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ బికమ్ వెరీ ఇల్లీగల్. థ్యాంక్ యూ. శ్రీరామ్, 30వ తేదీ వరకు మనం ఏం మాట్లాడినా ఇక నడవదు. ఎందుకు అంటే వాళ్ళ టైం డెడ్ లైన్ 30వ తారీఖు. 30వ తారీఖు లోపల వాళ్ళు ఏం చేస్తారో వెయిట్ చేసి 30వ తేదీ తర్వాత నెక్స్ట్ డే 31 ఉంటే 31, 1 ఉంటే 1 లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకు అంటే వాళ్ళ టైం అప్పటి వరకు ఉంది. మన వాళ్ళందరూ కూడా ఫైటర్సే. నేను రైటర్, ఫైటరు. ఎందుకంటే బైలా ఒకటి ఉంది. బైలా ఏం చెప్పింది? ఈ టైం నుంచి స్పెసిఫిక్గా ఈ టైం వరకు మీరు ఉండండి అని చెప్పింది. ఆ బాడీని మనమే ఓట్లేసి గెలిపించాం, మనమే వాళ్ళు నిలబెట్టాం. ఆ బాడీ టైము ఈ నెల 30 వరకు ఉంది. పేపర్లో కూడా ఉంది, అది అందరికి తెలిసిందే. అంతకంటే ముందు ఎందుకు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎలక్షన్ పెట్టారు అనే భయంతో ఉంది. అందరికీ ఉంది ఆ భయం. కానీ లీగల్గా వాళ్ళు పెట్టాలి. అంతకుముందు కంటిన్యూషన్ అయింది. నారాయణ దాస్ గారు ఉన్నప్పుడు కరోనా జరిగింది. కరోనా టైంలో ఆయనకు కోరిక ఉండేది, నేను ఉండాలి బలంగా, నేను ఎంతో సేవ చేశాను ఇండస్ట్రీకి కాబట్టి నేను ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటే అందరూ కూడా ఆయన నిలబెట్టి గెలిపించుకున్నారు. అది మా హానర్ కింద ఫీల్ అవుతున్నాం. అలానే ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చాము? కరోనా టైం ఉంది కాబట్టి, ఆ టైంలో ఎలక్షన్లు ఉండకూడదు కాబట్టి ఎక్స్టెన్షన్ ఇచ్చాం. అలా జరిగింది. బసిరెడ్డి గారు ఉన్న టైంలో ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పారు. ఎందుకు చేయలేదు? ఎలక్షన్ ఖర్చులు వేస్ట్ అవుతుంది కాబట్టి, రొటేషన్ పద్ధతిలో వస్తుంది కాబట్టి ఆ రొటేషన్లో ఆయన్ని 2 ఓట్ల తేడాతో గెలిపించుకున్నాం. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అవన్నీ ఆ టైము సందర్భం. ఇప్పుడు అదంతా మాకు వద్దు సార్. ఇప్పుడు మా కొత్త ప్రెసిడెంట్ రావాలి, కొత్త సెక్రటరీ రావాలి, కొత్త జాయింట్ సెక్రటరీ రావాలి, ట్రెజరర్ రావాలి, ఈసీ మెంబర్లు రావాలని మా వాళ్ళందరూ బలంగా అనుకున్నారు. అవునా? అందరూ బలంగా అనుకునిదే చేయాలిగా. ఒక 2 బలవంతులు ఉంటే సరిపోదు సార్. మేము పాండవులు సార్ 5 మందే ఉన్నాం, మీరు కౌరవులు 100 మంది ఉన్నాను అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు అది. మీరు పాండవులు 5 మంది ఉన్నా, మేము కౌరవులు 100 మంది ఉన్నా లా ఒకటి ఉంటుంది. లా ప్రకారం వెళ్ళాలి సార్. మీరే ఉండండి సార్. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉంటే మాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఖర్చు పెడుతున్నాడు, పనులు చేస్తున్నాడు. ఎలా ఉండాలి? సిస్టమేటిక్గా ఉండాలి. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, గెలవాలి, మళ్ళీ కూర్చోండి, ఓట్లు అడగండి, మేము వేస్తాం సార్. ఎవరికి వేస్తాం? మాకు ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి వేస్తాం. అంతేనా?
లేదు నేను ఇక్కడ అన్ని అయిపోతాను అంటే ఎట్లుంది తెలుసా సార్ ఇది? అరే బయటికి పో అంటే నేను పోను ఇక్కడ ఉంటాను అనకూడదు సార్. నేను బయటికి వెళ్ళిపోతా అంటే రండి సార్ ప్లీజ్ కూర్చోండి మీరే మాకు కావాలి అనాలి. అవునా అవునా సార్? మరి అడుగుతున్నాగా అందరూ అడుక్కుంటున్నాగా అడుక్కోవట్లేదు సార్, డిమాండ్ చేస్తున్నారు అందరూ. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎలక్షన్స్ పద్ధతి ప్రకారం పెట్టండి. బైలా రాసుకున్నారుగా, సరే బైలా అమెండ్మెంట్ జరిగిందా సార్? 2 సార్లు జరిగింది. 2001 బైలా, ఆ తర్వాత బైలా. ఏ బైలా నడుస్తుందో ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లే. నాకు కావాలంటే నాకు లా ఉంది, ఈయనకి కావాలంటే ఇంకో లా ఉంది. ఆ లాలు వద్దు సార్, అమెండ్మెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండాలి. ఈయన కూడా తెలంగాణ ఒక ఛాంబర్కి అధ్యక్షుడిగా, ఆయన కూడా ఒక బైలా ఉందిగా, ఆయన కింద కూడా చాలా మంది ఉన్నారుగా, ఆయన టైటిల్స్ అవన్నీ ఇస్తున్నారుగా. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫైట్ చేస్తారు చెప్పండి? అది సపరేట్, ఇది మొత్తం నేషనల్ పార్టీ లాగా. అది సపరేట్ అయింది ఒక స్టేట్ పార్టీ లాగా. ఆ స్టేట్కి ఈయన ప్రెసిడెంట్. ఇప్పుడు ఇది నేషనల్ పార్టీ. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ప్రపంచానికి సంబంధించింది. అందుకనే ఆయన కూడా ఇక్కడ కూర్చున్నాడు. ఆయన కూడా మెంబర్ కాబట్టి ఇక్కడ కూర్చున్నాడు. సార్ ప్రధానమంత్రి పోస్ట్ సార్ ఇక్కడ ప్రెసిడెంట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందరూ సీఎంలు సార్. ఈయన కూడా ఒక స్టేట్ సీఎం, గౌడ్ గారు ఒక స్టేట్ సెక్రటరీ, అలానే ఏఎం రత్నం గారు ఒక స్టేట్ సీఎం. ఎగ్జాంపుల్ సీఎం అంటే సీఎం కాదు సార్, ఒక అధ్యక్షుడు. అలా అందరూ కలిస్తే ఒక ప్రధానమంత్రి ఎంచుకున్నారుగా, అలానే ప్రెసిడెంట్గా. మరి ఆ ప్రెసిడెంట్ గారు మేమేమన్నామంటే, అయ్యా ప్రతి రాష్ట్రంలో ప్రాబ్లంలు ఉన్నాయి, మీరు సాల్వ్ చేయాలంటే మీరు ఎలక్షన్లు పెట్టండి, ఓట్లు వేసి గెలిపించుకుంటాం. సార్ ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రెసిడెంట్గా కూర్చోండి, మాకే అభ్యంతరం లేదు. మీరు ఇప్పుడు కూర్చోవాలంటే మా అందరు అంగీకారం ఉండాలి అని మా అందరు ఒపీనియన్. నా ఒపీనియన్ కూడా అదే. కాకపోతే బైలా ప్రకారం వెళ్ళండి సార్. ఇప్పుడు కూర్చున్న వాళ్ళని పేర్లు మాట్లాడట్లేదు, సీటు గురించి మాట్లాడుతున్నాను. అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఏమని అంటే దయచేసి సిస్టమ్ ఫాలో అవ్వండి సార్, బైలా ఫాలో అవ్వండి సార్. బైలా ఏం చెప్తే చేయండి. బైలా ఎలక్షన్ పెట్టమంటే పెట్టండి. బైలా ఎలక్షన్ వద్దు, మేమే జీవితకాలం ప్రెసిడెంట్ ఉంటామంటే అలా మీరు బైలా రాసుకొని ఉండండి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఆ బైలా కూడా మీకు ఎక్కడికి వస్తుంది తెలుసా సార్? సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కిందకి రావాలి. మీరు అంటారు నేను ఇండిపెండెంట్ బాడీని. ఇండిపెండెంట్ బాడీ మీకు ఇష్టం వచ్చింది చేస్తే, ఎవరో ఒకరు కేసు వేస్తే అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్. దీనికి చేయకూడదు అంటే కొంతమంది అనుకుంటారు దీనికి చేయడానికి లేదు, మేము 10 మంది కలిసి ఒక బాడీ పెట్టుకున్నాము, ఈ 10 మంది బాడీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేయాలి సార్. దీనికి ఒక మినిస్టర్ ఉన్నారు సార్, అవునా? సినిమా కూడా మంత్రి ఒక ఆయన ఉన్నారుగా, మరి ఆయన ఎందుకు పెట్టుకున్నారు సార్? మనకు సంబంధం లేదన్నప్పుడు గవర్నమెంట్లో మినిస్ట్రీ పోస్ట్ ఎందుకు ఇచ్చాం సార్? ఒక సిఎస్ ఎందుకు ఇచ్చాం సార్? ఒక ఐఏఎస్ ఎందుకు పనిచేస్తున్నారు సార్? ఇవంతా మన వ్యవస్థ బాగు కోసం. వీళ్ళందరూ వ్యవస్థ బాగు కోసమే పొద్దున్న నుంచి అరుస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎలక్షన్ ని బైలా ప్రకారం కండక్ట్ చేయండి, చేయకపోతే నేను ఒప్పుకోను. జై శ్రీరామ్. అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. మనకి ఎలక్షన్ అనేది గవర్నమెంట్, డెమోక్రసీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. మేమందరం ఆ హక్కుతోటే ఓటు హక్కు వినియోగించుకోవాలి. మళ్ళీ కొత్త బాడీ ఫామ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నీది కోరుకోవడానికి రీజన్ ఏంటంటే, చిత్రపూరి కాలనీలో ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, 24 క్రాఫ్ట్స్ పీపుల్, వాళ్ళకి ఫుడ్కి లేక ఉండడానికి లేక జస్ట్ షెల్టర్ ఇస్తే వాళ్ళకి ఫుడ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్స్లో ఎదుగుతారని కోరుకుంటున్నాను. సో త్వరగా మన ఎలక్షన్ పెట్టాలని కోరుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. సో వాళ్ళందరికీ కూడా మేము మీడియా వాళ్ళందరికీ కూడా ఏమేమి క్వశ్చన్లు అడగాలి, ఎలాగా మిస్యూజ్ అయింది అనేది కంప్లీట్గా ఒక డ్రాఫ్ట్ రెడీ చేశాము. అవి మీరు యాజ్ ఇట్ ఈజ్ అడిగితే చాలు. ఈ సభా వేదికగా మీడియా అందరినీ, సినిమా కార్మికులందరినీ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ. ఛాంబర్ ఎలక్షన్స్ వెంటనే జరిపించాలి. ఛాంబర్ ఎలక్షన్స్ వెంటనే జరిగింది. వాళ్ళకు నిజమైన సినిమా కార్మికులకు ఇల్లు రావట్లేదని ఇదే ఫిలిం ఛాంబర్ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేసినాము. తర్వాత కస్తూరి గారు చేస్తున్నారు. ఇప్పుడు మేము నవోదయం పార్టీ తరఫున కూడా సినిమా కార్మికులకు, నిజమైన సినిమా కార్మికులకు ఇల్లు కేటాయించాలి, అనర్హులను వెంటనే వారి యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మేము పోరాటం చేస్తున్నాము.